ప్రపంచ కుబేరుడు, దిగ్గజ ఇన్వెస్టర్గా పిలిచే వారెన్ బఫెట్ డబ్బు, ఖర్చు, పొదుపు విషయంలో చెప్పిన సూత్రాలను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి చేసే ఎంతోమంది పాటిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పెట్టుబడిదారులు ఇప్పటికీ వారెన్ బఫెట్ చెప్పిన 9/10 రూల్ను పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారెన్ బఫెట్ చెప్పిన 9/10 ఇన్వెస్ట్మెంట్ రూల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2013లో బెర్క్షైర్ హ్యాథ్వే ఇన్వెస్టర్స్కు వారెన్ బఫెట్ రాసిన లేఖలో ఈ రూల్ గురించి పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇది ఎంతో పాపులర్ అయ్యింది. వారెన్ బఫెట్ తన భార్య కోసం మిగిలి ఉన్న డబ్బును 90/10 రూల్ను ఉపయోగించి నియమించబడిన ట్రస్టీ ఇన్వెస్ట్ చేయాలని తన వీలునామాలో పేర్కొన్నాడు. వారెన్ బఫెట్ తన భార్య కోసం కేటాయించిన నగదును ఎలా వినియోగించాలో వివరిస్తున్నప్పుడు మొదటిసారిగా 90/10 స్ట్రాటజీ గురించి వివరించారు. 90/10 రూల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బులో 90% చాలా తక్కువ ఖర్చుతో కూడిన S&P 500 ఇండెక్స్ ఫండ్లో, ప్రత్యేకంగా వాన్గార్డ్ ఫండ్లో 10% స్వల్పకాలిక US ట్రెజరీ బిల్లులలో ఇన్వెస్ట్ చేయాలని వారెన్ బఫెట్ నియమించబడిన ట్రస్టీకి సూచించారు. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లతో సహా చాలామంది ఇన్వెస్టర్స్ దీర్ఘకాలంలో ఒక సాధారణ ఇండెక్స్ ఫండ్ను స్థిరంగా అధిగమించలేరు. కాబట్టి 90% నగదును చాలా తక్కువ ధర S&P 500 ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి చేయాలని సూచించారు. ఆ తర్వాత 10% నగదును స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి చేయాలి. వారెన్ బఫెట్ 90/10 రూల్ ఇండియాలో పనిచేస్తుందా అంటే, వారెన్ బఫెట్ చెప్పిన 90/10 రూల్ అమెరికన్ ఎకానమీలో అమెరికన్ పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించినది. అయితే ఇదే తరహా ఇన్వెస్ట్మెంట్ రూల్ ఇండియాలో కూడా పనిచేస్తుందని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 90/10 ఇన్వెస్ట్మెంట్ రూల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ చెప్పిన 90/10 ఇన్వెస్ట్మెంట్ రూల్ వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది లాంగ్ టర్మ్ గ్రోత్. దాదాపు ఒక 100 ఏళ్ల పాటు S&P 500 పెట్టుబడి పెట్టిన వారికి ఏడాదికి సగటున 10% రాబడి వచ్చి ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం ఓపికతో పెట్టుబడి చేసే వారికి ఇది ఒక మంచి ఎంపికగా భావిస్తారు. తక్కువ ఖర్చు. ఇక రెండో అంశమైనటువంటి తక్కువ ఖర్చులో, ఇండెక్స్ ఫండ్లలో యాన్యువల్ మేనేజ్మెంట్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ చిన్న తేడా కూడా చాలా ఏళ్ల పాటు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేస్తుంది. 90/10 ఇన్వెస్ట్మెంట్ రూల్ ప్రకారం పోర్ట్ఫోలియోను తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. కేవలం 3 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది.